వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భూమి మీద ఉన్న సకల జీవరాశిలో మనిషి పుట్టుక ఒక అద్భుతం. మనిషి చేసే పని, మనిషికున్న మేధస్సు ఏ జీవికి లేవు, ఇక మీద రావు. తల్లి గర్భంలో రక్తపు ముద్దలా ఏర్పడి కాళ్ళు, చేతులు, మెదడు, గుండె ఇలా రకరకాల అవయవాలు కడుపులోనే పొంది భూమి మీదకు వచ్చే మనిషి భవిష్యత్తులో ఆ అవయవాలు పనిచేయకపోతే, విధి వక్రించి ఏ ప్రమాదమో జరిగి అవి పనికి రాకుండా పోతే మనిషి జీవితం ఏంటి? ఇప్పటి వరకు మనిషి అవయవాలు ఇంకో మనిషికి అమర్చింది మాత్రమే చూసాం. కానీ జంతువుల అవయవాలు మనిషికి అమర్చొచ్చా? ఇటీవలే అమెరికాలో పంది కిడ్నీని మనిషికి విజయవంతంగా అమర్చారు. మరి జంతువుల ఆర్గన్స్ వల్ల మనిషి ప్రాణం నిలబడుతుందా? మనిషికి అవయవ దానం చేసే సత్తా ఏ జంతువులకు ఉన్నాయి? లెట్స్ వాచ్. ఇటీవల అమెరికా వైద్యులు అద్భుతం చేసి చూపారు. బ్రెయిన్ డెడ్ అయిన మహిళకు పంది కిడ్నీని అమర్చారు. అది విజయవంతంగా పనిచేయటం అక్కడి డాక్టర్లు గమనించారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని ప్రకటించారు. మరి మనిషికి పంది అవయవాలు పనికొస్తాయా? మనిషి అవయవాల అవసరాన్ని జంతువులు తీర్చగలవా? ఇప్పటి వరకు ఎన్ని జంతువులపై పరిశోధనలు జరిగాయి? ఏ జంతువుల అవయవాలు మనిషికి సరిపోలుతాయి? వాటితో నిజంగా మనిషి ప్రాణాలు నిలబడతాయా? ప్రపంచంలో ఇలాంటి ఆపరేషన్లు ఎక్కడెక్కడ జరిగాయి? లెట్స్ వాచ్. ప్రకృతి ప్రసాదించిన ప్రతిదీ అద్భుతమే. వస్తువులైనా, జంతువులైనా, మనుషులైనా ప్రకృతి ఒడి నుంచి జారింది ఏవైనా అద్భుతమైనవే. కాని మనుషుల శరీరం మాత్రం అన్నింటికంటే చాలా అత్యద్భుతమైంది. మనుషుల రూపురేఖలు, రంగు, అవయవాలు ఇలా రకరకాల భాగాలు, వాటి పనితీరు గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలా వండర్ అనిపిస్తాయి. డీప్ థింకింగ్ లోకి తీసుకెళ్తాయి. అవయవాల పనితీరు, వాటిలో వచ్చే మార్పులన్నీ గమనిస్తే అంతా అద్భుతంలా అనిపిస్తుంది. అలాంటి మానవ శరీరంలో మనకు తెలియని ఆశ్చర్యపరిచే విషయాలు మరెన్నో ఉన్నాయి. మన శరీరం నిజంగా ఒక అద్భుతం. కళ్ళు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు ఇవన్నీ మనకు పుట్టుకతో వచ్చిన అద్భుత అవయవాలు. ఇవి ఎప్పుడూ తమ పని తాము చేసుకుంటూ మన జీవితాన్ని నడిపిస్తాయి. కానీ ఇవి ఏమాత్రం డ్యామేజ్ అయినా మనకు ఇంకొక అవకాశం లేదు. వాటిని ఖచ్చితంగా మార్చాల్సిందే. కానీ అవెక్కడ దొరికేవి కావు. మరో మనిషి దానంగా ఇస్తే తప్ప. ఎవరైనా అవయవ దానం చేస్తేనే ప్రాణాలు రక్షించగలం. కానీ అవయవ దానం చేసేవారు చాలా తక్కువ. అలా ఆర్గాన్స్ ఫెయిల్ అయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎన్నో పరిశోధనలు చేసి వండర్స్ క్రియేట్ చేస్తుండగా ఇప్పుడు ఏకంగా గర్భంలో పురుడు పోసుకున్న ఆర్గాన్స్ ఫెయిల్ అయితే ఇతర జంతువుల అవయవాలు అమర్చి ప్రాణాలు నిలబెడుతున్నారు పరిశోధకులు. పంది కిడ్నీ మనిషికి ప్రపంచంలో తొలిసారిగా విజయవంతమైన ఆపరేషన్. కిడ్నీ మనిషికి అతి ముఖ్యమైన అవయవం. కిడ్నీ పాడైతే దాన్ని మార్చడం తప్పితే మరో మార్గం లేదు. అయితే కిడ్నీ మార్చాలంటే మరో మనిషి తన మూత్రపిండం దానం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతో రిస్కుతో కూడిన పని. చాలా మంది సమయానికి కిడ్నీ దొరకక మరణిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మూత్రపిండాల మార్పిడి విషయంలో పెద్ద విజయం సాధించారు అమెరికా వైద్యులు. అక్కడ పంది మూత్రపిండాన్ని మానవులలోకి మార్పిడి చేశారు. ఇలాంటి కేసు ప్రపంచంలో ఇదే మొదటిది. న్యూయార్క్లోని NYU లంగావన్ హెల్త్ హాస్పిటల్లో ఈ మార్పిడి జరిగింది. ఇది ఒక పెద్ద ముందడుగు అని నిపుణులు అంటున్నారు. దశాబ్దాలుగా మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల కోసం జంతువుల అవయవాలను మార్పిడి చేయడానికి ఈ విజయం మార్గం సుగమం కావచ్చు.
మార్పిడి ప్రక్రియ సులభం కాదు. దీనికోసం మానవ శరీరం మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉండడానికి శాస్త్రవేత్తలు సంవత్సరాల పాటు సన్నాహాలు చేయాల్సి వచ్చింది. జంతువుల అవయవాలను మానవులలోకి మార్పిడి చేసే అతిపెద్ద ప్రమాదం తిరస్కరణ. దీని గురించి సాధారణ భాషలో చెప్పాలంటే మానవ శరీరం ఇతర జంతువుల శరీర భాగాలను అంగీకరించదు. ఈ సవాలును అధిగమించడానికి శాస్త్రవేత్తలు మొదట పందిపిండంలో ఉన్న జన్యువులలో మార్పులు చేశారు. పరివర్తన తర్వాత ఆ అణువులు వాటి శరీరం నుంచి తొలగించారు. ఎందుకంటే ఇవి మార్పిడి తర్వాత సమస్యను కలిగిస్తాయి. ఈ పిండాల నుండి ఏర్పడిన పంది రోగనిరోధక వ్యవస్థ మానవ రోగనిరోధక వ్యవస్థతో సమన్వయం చేయగలిగేలా మారుతుంది. పంది థైమస్ గ్రంథిని శస్త్రచికిత్స ద్వారా ఒక మూత్రపిండానికి అనుసంధానించారు. దానిని మానవులలోకి మార్పిడి చేసేటప్పుడు దానిలో ఉత్పత్తి అయ్యే రోగనిరోధక ప్రతిస్పందనను ఇది తగ్గిస్తుంది. కొంత సమయం తర్వాత మెదడు చనిపోయిన రోగి తొడపై పంది మూత్రపిండాన్ని మార్పిడి చేశారు. దాంతో దానిని ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బ్రెయిన్ డెడ్ రోగి కిడ్నీ సరిగ్గా పనిచేయడం మానేసింది. కుటుంబ సభ్యుల అనుమతి తర్వాత రోగిని ప్రయోగంలో చేర్చారు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తాయా లేదా అని తనిఖీ చేయడానికి ఇలాంటి ఆపరేషన్ చేశారు డాక్టర్లు. రోగి శరీరంలో రక్తాన్ని తీసుకువచ్చే నాళాలకు కొత్త కిడ్నీని కనెక్ట్ చేసింది. దీన్ని 3 రోజులుగా అబ్జర్వ్ చేయగా అది మనిషి కిడ్నీలాగే సాధారణంగా పనిచేయడం మొదలుపెట్టిందని డాక్టర్లు చెప్పారు. కొత్త కిడ్నీ మార్పిడి తర్వాత ఊహించినంత ఎక్కువ మూత్రాన్ని విడుదల చేస్తుందని డాక్టర్ చెప్పారు. అంతా మామూలుగానే ఉంది. మార్పిడికి ముందు రోగికి అధిక స్థాయిలో క్రియేటిన్ లెవెల్స్ ఉన్నాయి. ఇది మూత్రపిండాలను దెబ్బతీసింది. మార్పిడి తర్వాత ఇది సాధారణ స్థితికి వచ్చిందని చెప్పారు. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మనుషుల అవయవాల కొరతను తీర్చేందుకు సైంటిస్టులు పందులను ఎంపిక చేసుకున్నారు. మనిషిలో పందిలో జన్యుపరమైన మార్పుల్లో దగ్గరి వ్యత్యాసం ఉండటం సైంటిస్టులు గమనించారు. దీంతో పాటు కోతుల్లోని కొన్ని జాతులపై ప్రయోగాలు చేశారు. అక్కడక్కడ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసి సక్సెస్ సాధించారు. అవయవాల కొరతను పరిష్కరించి ఇలాంటి చికిత్స పద్ధతుల్లో అవరోధాలను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు పందులపై కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్నారు. వరాహాల కణాల్లో చక్కెర శాతం వల్ల మానవ శరీరానికి వీటి అవయవాలు సరిపోవడం లేదు. అయితే తాజాగా చేసిన ప్రయోగంలో జన్యు సవరణ కలిగిన జంతువుల నుంచి ఆర్గాన్ను సేకరించారు. చక్కెరను తొలగించి రోగనిరోధక వ్యవస్థపై దాడిని నివారించేలా దాన్ని మార్చారు. మరణించిన ఓ వ్యక్తి శరీరానికి వెలుపల ఉన్న రక్తనాళాల జతకు పంది కిడ్నీని శాస్త్రవేత్తలు జోడించారు. 2 రోజుల పాటు పరిశీలనలో ఉంచారు. ఈ కిడ్నీ మూత్రపిండాల విధి అయిన వ్యర్థాల వడబోతను సమర్థవంతంగా నిర్వహించింది. అంతేకాకుండా మూత్రాన్ని ఉత్పత్తి చేసింది. ఈ విషయంపై పరిశోధకులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా సాధారణ పనితీరును కనబర్చిందని ఎన్వైయూ లాంగోన్ హెల్త్లో ఈ శస్త్రచికిత్స చేసిన బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ అన్నారు. తాము భయపడినట్లుగా ఆర్గాన్ తిరస్కరణ కాలేదని, ఈ శస్త్రచికిత్స చాలా కీలకమైన దశ అని చెప్పారు. తాము సరైన దిశలోనే పయనిస్తున్నామని, తాజా పరిశోధన రోగులకు శాస్త్రవేత్తలకు భరోసా ఇస్తుందని తెలిపారు.
జంతువుల నుంచి మానవులకు అవయవాల మార్పిడి చేయాలనే కల శతాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది. 17వ శతాబ్దం వరకు జంతువుల రక్తాన్ని మార్పిడి కోసం ఉపయోగించేవారు. 20వ శతాబ్దం నాటికి వైద్యులు బబూన్ అనే ఒక రకమైన కోతి నుంచి అవయవాలను మానవులకు మార్పిడి చేసేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా చనిపోతున్న శిశువుకు బబూన్ హృదయాన్ని అమర్చి 21 రోజుల పాటు జీవించేలా చేశారు. కోతులు, కొండముచ్చు కంటే పందుల వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పందుల్లో గర్భధారణ కాలం తక్కువగా ఉన్నా పిల్లలను మాత్రం ఎక్కువగా కంటాయి. కాబట్టి వీటి అవయవాలను మనుషుల అవయవాలతో పోల్చవచ్చు. పంది గుండె కవాటాలను దశాబ్దాలుగా మానవుల్లో విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. రక్తంలో సన్నగా ఉండే హెపారిస్ ను పందిపేగుల్లో నుంచి సేకరిస్తున్నారు. కాలిన గాయాలపై పిగ్ స్కిన్ గ్రాఫ్ట్స్ ఉపయోగిస్తున్నారు. చూపును మెరుగుపరచడానికి చైనీస్ సర్జన్లు పంది కార్నియాను ఉపయోగించారు. మానవ అవయవాల కొరతను తగ్గించడానికి మార్పిడికి అనువైన పంది అవయవాలను ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు అనేక బయోటిక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అమెరికాలో 90,000 మందికి పైగా ప్రజలు మూత్రపిండాల మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజు 12 మంది తమ వంతు కోసం వేచి చూస్తున్నారు. అడ్వాన్స్డ్ యునైటెడ్ థెరప్యూటిక్స్ అనుబంధ సంస్థ అయిన రివైవికర్ కఠిన నియంత్రణ పరిస్థితుల్లో 100 పందులను పెంచుతోంది. ఇందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మానవ రోగ నిరోధక వ్యవస్థపై తక్షణ దాడిని ప్రేరేపించే చక్కెర అయిన ఆల్ఫా గాల్ను ఉత్పత్తి చేసే జన్యువు వీటికి లేదు. గత నెలలో చేసిన ప్రయోగం రాబోయే సంవత్సరాల్లో జీవించే వ్యక్తుల్లో పంది కిడ్నీ లేదా గుండె మార్పిడికి మార్గం సుగమం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇదే సమయంలో అవయవ దాతలుగా పందులను పెంచడం కొంతమందికి తప్పు అనిపిస్తోంది. అయితే జంతువుల సంక్షేమం గురించి ఆందోళనను పరిష్కరించుకోగలిగితే ఈ విధానం మరింత ఆమోదయోగ్యంగా మారవచ్చు. ఇప్పటికే కొన్ని దేశాలు అత్యంత ప్రత్యేక పరిస్థితుల్లో పందులను పెంచడం కూడా మొదలుపెట్టారు. మున్ముందు మనిషి అవయవాలు పాడైనా ఢోకా లేకుండా ప్రాణాలు నిలబెట్టేందుకు పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జంతువుల నుంచి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడిప్పుడే చేస్తోంది కాదు, ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎయిడ్స్ సోకిన వ్యక్తికి ఒక కోతి నుంచి లివర్ మార్పిడి చేసి సక్సెస్ అయ్యారు. ఎయిడ్స్ సోకి ఉండకపోతే ఆ రోగి ఎన్నో ఏళ్లు బతికుండేవాడని డాక్టర్స్ చెప్పారు. మనిషి కోతి రూపాన్ని తయారు చేసేందుకు చైనాలో ఓ స్పానిష్ సైంటిస్ట్ ట్రై చేశాడు. మనిషి అవయవాల కోసం పందులను పెంచేందుకు జపాన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పరిశోధనల్లో వేగం పెరిగింది. జంతువుల నుంచి అవయవాల మార్పిడి ఎన్నో ఏళ్ల క్రితం నుంచే మొదలైందని తెలుస్తోంది. లాంగూర్గా పిలుచుకునే పొడవైన తోకగల ఆర్బోనియల్ ఆసియా కోతి నుంచి మనిషికి తొలిసారిగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. సర్జరీ అనంతరం ఆ వ్యక్తి 70 రోజుల పాటు బతికి ఉన్నాడు. దీని తర్వాత మరోసారి లాంగూర్ నుంచి కాలేయ మార్పిడి జరపగా కేవలం 26 రోజుల వ్యవధిలో ఆ రోగి చనిపోయాడు. దీనికన్నా ముందు జంతువుల నుంచి మనుషులకు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి.
అమెరికాకు చెందిన 34 వ్యక్తి హెపటైటిస్ బి, ఎయిడ్స్తో బాధపడుతున్నాడు. అదే సమయంలో ప్రమాదం జరగడంతో శరీరంలోని ప్లీహం దెబ్బతింది. దాంతో ప్లీహాన్ని డాక్టర్లు తొలగించారు. కాలేయ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. అయితే చాలా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నందున కాలేయ మార్పిడి తలనొప్పిగా మారింది. కామెర్లు, కాలేయ సమస్యలు, హెపటైటిస్, ఎయిడ్స్ కారణంగా అతడి పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తున్నది. చివరకు పిట్స్బర్గ్ డాక్టర్ థామస్ స్టార్ల్, డాక్టర్ జాన్ ఫంగ్ కాలేయ మార్పిడి చేయడానికి అంగీకరించారు. ఈ ఇద్దరి వైద్యులు థామస్కు లంగూర్ కాలేయ మార్పిడి చేయాలని నిర్ణయించారు. హెచ్ఐవి వైరస్ లాంగర్ల కాలేయంపై ఎలాంటి ప్రభావం చూపలేదని పరిశోధనల్లో తేలడంతో టెక్సస్లోని సౌత్ వెస్ట్ ఫౌండేషన్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి 15 ఏండ్ల వయసున్న లాంగూర్ను తీసుకువచ్చి విజయవంతంగా కాలేయాన్ని మార్పిడి చేశారు. ఈ సంక్లిష్టమైన ఆపరేషన్ చేసిన నెల రోజుల తర్వాత కోలుకున్న రోగి డిశ్చార్జ్ అయ్యాడు. 21 రోజుల తర్వాత మూత్రపిండాలు పనిచేయడం మానేయడంతో మెదడు ఇన్ఫెక్షన్తో రక్తస్రావమై ఆ వ్యక్తి చనిపోయాడు. ఎయిడ్స్ పేషెంట్కు లాంగూర్ నుంచి లీవర్ మార్పిడి చేసిన 70 రోజులు బతికే ఉండటంతో వైద్య చరిత్రలో ఒక ప్రత్యేక విషయంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సాధారణ వ్యక్తులకు ఈ చికిత్స చేయాలని పరిశోధనలు జరిగినా ప్రపంచంలో లాంగూర్ అంతరించిపోతున్న జాతిగా జాబితాలో ఉండటంతో పరిశోధకులు తమ ప్రయత్నాలు విరమించుకున్నారు. మనిషి కోతి కలిగిన రూపం పురాణాలకే పరిమితం. ఇలాంటి జీవులు మన కళ్ల ముందుకు వస్తే ఎలా ఉంటుంది? అద్భుతం కదూ. కాని ఈ అద్భుతాన్ని కళ్లారా చూసే అదృష్టం జస్ట్ మిస్ అయింది. చైనాలో ఓ స్పానిష్ సైంటిస్టు ఈ మనిషి కోతి హైబ్రిడ్ పిండాన్ని సృష్టించాడు. కానీ 14 రోజులకే దీనిని నాశనం చేశాడు. లేకపోతే ప్రపంచంలో తొలి మనిషి కోతి పుట్టుకకు అతడు సృష్టికర్తగా నిలిచేవాడు. జంతువుల్లో మనిషి అవయవాలను పెంచే ఆలోచనతో చైనాలోని ఓ ప్రయోగశాలలో స్పానిష్ జంతు శాస్త్రవేత్త ప్రొఫెసర్ జూవాన్ కార్లోస్ బోల్మాంటే ప్రయోగం చేశారు. మొదటగా కొన్ని కోతుల నుంచి పిండాలను తీసుకుని జన్యు మార్పిడి చేశారు. పిండాలలో మనిషి అవయవాలు ఎదిగేందుకు మార్పులు చేశారు. ఆ పిండాన్ని మరో కోతి గర్భాలయంలోకి ప్రవేశపెట్టి 14 రోజుల్లోనే పిండాన్ని జూవాన్ కార్లోస్ బృందం దానిని నాశనం చేసింది. ఎందుకంటే నరాల వ్యవస్థ ఏర్పడే వరకు హైబ్రిడ్ పిండాలలో పెంచడం చైనాలో చట్టవిరుద్ధం. దీంతో ఆ ప్రయోగాన్ని అంతటితో ఆపేశారు. మనుషుల మూలకణాలను జంతువుల పిండాల్లోకి పంపితే హైబ్రిడ్ జంతువులను సృష్టించేందుకు జపాన్ ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. దీంతో అక్కడి సైంటిస్టులు ఎలుక మనిషి హైబ్రిడ్ పిండాల సృష్టికి కొత్త ప్రయోగాలకు రెడీ అయిపోయారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో స్టెమ్సెల్ బయాలజిస్ట్ హిరోమిత్సు నౌకాషి ఎలుకల్లో మనిషి క్లోమం ఉత్పత్తికి సిద్ధమయ్యారు. ఎలుకల పిండాల్లో క్లోమం మాత్రమే పెరగకుండా ఉండేలా దానికి సంబంధించిన జీన్ను పనిచేయకుండా చేస్తారు. తర్వాత మనిషిలో క్లోమం పెరిగేందుకు కారణమయ్యే ఐపీఎస్ సెల్స్ను ఆ పిండంలోకి పంపిస్తారు. ఆ పిండాన్ని ఎలుక గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. దీంతో ఆ ఎలక నుంచి పుట్టే ఎలుక పిల్లల్లో మనిషి క్లోమం పెరుగుతుంది. అలా 2 ఏళ్లు పెంచిన తర్వాత ఆ ఎలుక పిల్ల నుంచి క్లోమం సేకరించి పరీక్షిస్తారు. దీంతో పాటు పందులను ప్రత్యేక ల్యాబుల్లో పెంచుతున్నారు. పంది అవయవాలు కూడా కొంతవరకు మనిషి కణాలతో మ్యాచ్ అవుతుండడంతో ప్రత్యేకమైన వాతావరణంలో వాటిని పెంచేందుకు జపాన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఇలాంటివి ఎన్నో పరిశోధన స్థాయిలోనే ఉండగా ముందు ముందు ఇంకా మెరుగుపరిచి మనిషి అవయవాల కొరతను తీర్చేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మనిషికి సరిపడేంత వరకు అవయవాల కోసం జంతువులపై పరిశోధనలు చేయటం అటుంచితే అవయవ దానం ద్వారా ఎంతో మందికి తిరిగి జీవితాన్ని ఇవ్వచ్చు. మనిషి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు మన అవయవాలు సజీవంగా ఉంటాయి. బ్రెయిన్ డెడ్ అయిపోతే తిరిగి ప్రాణాలు పొందే అవకాశమే లేదు. అలాంటి పరిస్థితుల్లో మన అవయవాలు దానం చేస్తే ఇక ముందు కూడా కళ్ళు చూస్తూనే ఉంటాయి, కిడ్నీలు పనిచేస్తూనే ఉంటాయి, లివర్ ఇంకొకరికి లైఫ్ ఇస్తుంది, గుండె ప్రాణాలను పోస్తుంది, ఎముకలు ఇంకొకరిని నిలబెడతాయి. ఇలా సమాజంలో జీవిస్తూనే ఉండొచ్చు. అటు జంతువుల అవయవాలు కూడా మనిషికి సరిపోలేంతగా సైంటిస్టులు ప్రయోగాలు చేసి రూపొందిస్తే మనిషి జీవితానికి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ డోకా లేనట్లే. సైంటిస్టుల ప్రయోగాలు కూడా సక్సెస్ అవ్వాలని మనము కోరుకుందాం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.